ప్రజెంట్ చేస్తున్నాను, ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పి మీరు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీని కూడా మీరు ప్రజెంట్ చేస్తున్నారు, నరుడి బతుకు నటన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాగే సుధీర్ బాబు గారు, హార్టీ వెల్కమ్ సార్. అండ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. హలో అండి శివ గారు అండ్ అలాగే నితిన్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ ఓకే? ఎస్. సో నిన్ననే మనం కలిసాం కాబట్టి ఈవెంట్ ఈరోజు ఫుల్ రాక్ చేసేద్దాం. అండ్ అలాగే హలో సార్, హవ్ యూ సార్? బాగున్నారా? అండ్ మా వితిక అక్క ఈజ్ హియర్ అండ్ హార్టీ వెల్కమ్ అక్క. అండ్ సన్నీ, నేను గుర్తుపట్టలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హవ్ యూ? ఐఎమ్ గుడ్. అండ్ ఈ నరుడు బతుకు నటన సినిమా రిలీజ్ కంటే ముందే ఫిలిం ఫెస్టివల్స్లో 60+ అవార్డ్స్ గెలిచింది అనగానే వావ్, అమేజింగ్. ఇక్కడ నుండే వీళ్ళకి ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అండ్ అలాగే మన మీడియా మెంబర్స్కి కూడా వెల్కమ్ అండి. అండ్ 60+ అవార్డ్స్ అనగానే నాకు అసలు డైరెక్టర్ గారు ఎక్కడా అని అనిపించింది. అసలు డైరెక్టర్ గారు ఎక్కడా? సార్ ఎక్కడో బిజీగా ఉన్నట్టున్నారు. రిషికేశ్వర్ గారు, సో సార్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈవెంట్ ఈస్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ప్రమోషన్స్ కంపెనీ. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. వీ కేమ్ టు మంజు వారియర్ గారు రీపోస్ట్ చేశారు మీ ట్రైలర్ని. అండ్ అలాగే విజయ్ సేతుపతి గారు మేము మీకు కాల్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగిందని మాకు తెలిసింది. అండ్ ఫుల్ బజ్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, మీరు ఇంతకే చెప్పారు నన్ను ఎక్కువ ఏడిపించొద్దు, మాట్లాడించొద్దు ఆర్యానా, తక్కువ మాట్లాడతాను నేను అని చెప్పేసి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్. ఎందుకంటే October 25th ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది అండ్ బ్లాక్ బాస్టర్ కాబోతుంది. అండ్ సింధు రెడ్డి గారు వెల్కమ్ అండి. అండ్ నౌ బిఫోర్ వీ స్టార్ట్ ద ఈవెంట్ మనం ఒక్కసారి గ్లిమ్స్ చూద్దాం అండ్ దెన్ విల్ టాక్. చూడు సత్య, నీకు యాక్టింగ్ రాదు, ఆ విషయం అందరికీ తెలుసు. నా జీవితం మొత్తంలో నీ అంత వరస్ట్ యాక్టర్ని ఎక్కడా చూడలేదు. నువ్వు బయటికి వెళ్ళి సొంతంగా బ్రతుకు. సత్య, నా వల్ల ఎందుకు కాదు. ఏం చేశారు? థ్యాంక్ యూ. లైఫ్లో బాధలు, కష్టాలు, అవమానాలు వస్తుంటాయి. అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలంతే. మలయాళంలో ఐ లవ్ యూ ఏమంటారు? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. ఆ? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. ఎక్స్ట్రాడినరీ గ్లిమ్స్ అని చెప్పాలి. అండ్ వీరశంకర్ గారికి అండ్ శ్రీరామ్ ఆదిత్య గారికి హార్టీ వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? అండ్ ఈ గ్లిమ్స్ చూసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక మన డైరెక్టర్ గారికి కాల్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది అని చెప్పేసి. సో డైరెక్టర్ గారు, ఈ గ్లిమ్స్ బిహైండ్ ద స్టోరీ మాకు ఒకసారి చెప్తారా? అంటే మీకు ఒక డైరెక్టర్ గారు కాల్ చేశారు, అప్రిషియేట్ చేశారు, గౌతమ్ తెలుసుకోవచ్చు దాని గురించి? యా, అంటే జస్ట్ కాల్ చేసి విజువల్స్ బాగున్నాయి, ఐ లవ్ ది అట్మాస్ఫియర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. ఓకే, అదే డైరెక్టర్ గారు పేరు మీరు చెప్తారని చెప్పి గౌతమ్ మీనన్ గారు కాల్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎస్. అండ్ అలాగే మాకు ఇంకొక స్టోరీ కూడా తెలిసింది. యాక్చువల్లీ ఒక పెద్ద హీరోకి మీకేదో బ్రోమాన్స్ లాంటి స్టోరీ ఉంది అని చెప్పేసి మీరు ఒక టైంలో అలా కాల్ చేసి ఆయనను పొగుడదామంటే ఆయన కాల్ ఎత్తలేదు అని చెప్పేసి. నేను చెప్పేస్తా స్టోరీ, నాకు తెలుసు. లేదు, ఐ జస్ట్ కాల్ టు, అంటే సినిమా చూశాను విజయ్ సేతుపతి గారిది. ఓకే, కాల్ చేసి సినిమా బాగుందని చెప్దాం అనుకున్నాను. ఐ స్పోక్ టు హిమ్. ఓకే, అంతే. అదేంటి, నాకు ఇంకో స్టోరీ కూడా తెలుసే. ఏంటి? జవాన్ మూవీ షూటింగ్ లో ఉన్న ఈవినింగ్. అలా ఏం లేదు సార్, చాలా దాపెడుతున్నాడు సార్ ఈ డైరెక్టర్. యాక్చువల్లీ చాలా తెలుసుకోవాల్సిన మ్యాటర్ సార్ అది. యాక్చువల్లీ
అంటే ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడారు ఒక 4-5 minutes, మూవీ బాగుందని చెప్పాను నేను. ఐ సా హిస్ ఫిల్మ్ అండ్ ఐ సెడ్ ఐ లవ్డ్ ఇట్ అని చెప్తున్నప్పుడు ఐ జస్ట్ కాల్డ్ హిమ్ యాజ్ అ ఫ్యాన్. ఐ డోంట్ నో హిమ్. ర్యాండమ్గా కాల్ చేశాను, మాట్లాడారు. 4-5 minutes తర్వాత నేను జవాన్ షూట్లో ఉన్నాను, ఏమనుకోకు తర్వాత మాట్లాడతాను అని చెప్పారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఓకే. అంటే చాలా మంది షూట్లో ఉంటే ఫోన్ కూడా ఎత్తారు, ఆయన షూట్లో ఉంటే ఫోన్ మెసేజ్ చేశారు, కాల్ మీ అని. నేను ఒక మెసేజ్ పెడితే సో హీ స్పోక్ వెరీ వెల్. ప్లీజ్ ఇంకా చాలా. అప్పట్లో మీరు డైరెక్టర్ కూడా కాదు, జస్ట్ కామన్ ఆడియన్గా కాల్ చేశారు సినిమా చూసి. 1 year బ్యాక్ అండి జవాన్ రిలీజ్ అయింది. సో నైస్ అండి. ఆల్రెడీ 60+ అవార్డ్స్ గెలిచినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా అసలు ఇంకా నామినేషన్స్ అండ్ అవార్డ్స్ రెండు మిక్స్. ఓకే. ఈయన చాలా మొహమాటంగా, చాలా ఇబ్బందిగా, చాలా భలేగా మాట్లాడుతున్నారు అసలు. అండ్ నౌ వీ హ్యావ్ ఏ ట్రైలర్ లాంచ్, విల్ వాచ్ ఎ ట్రైలర్ నౌ, సో దట్ దీని తర్వాత నేను చాలా మందిని ఇబ్బంది పెడదాము, చాలా బాగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. సో ఐ జస్ట్ కమ్ ద ట్రైలర్ తర్వాత. సో క్యాన్ యూ ప్లే ద ట్రైలర్ ప్లీజ్? సీన్ ఏంటంటే నీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు, ఒంటరిగా ఉన్న నీ చెల్లిని రేప్ చేశాడు. నీ రియాక్షన్ ఏంటి? నా చెల్లిని అలా ఎలా రను ఇలా చేయగలిగావు? ఛీ, ఇంక రేపు నువ్వు నాతో మాట్లాడకరా. బాయ్. నా లైఫ్లో ఇంత వరస్ట్ యాక్టింగ్ చూడలేదు బ్రదర్ నేను. నీకు యాక్టింగ్ రాదు, ఆ విషయం అందరికీ తెలుసు. ఏదో ఒక జాబ్ చూసుకో. అయినా నేను కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏందన్న? మనకి అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నావి. టు బీ ఎ గుడ్ యాక్టర్ యూ నీడ్ ఎంపతి అండ్ కంపాషన్. అసలు జీవితమే తెలియనోడు జీవితంలో యాక్టర్ అవడం చాలా కష్టం రా. ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ 29 ఆల్రెడీ. యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ రా. నా పేరు డి సల్మాన్. నాది బ్యూటిఫుల్ హార్ట్. నా వల్ల అయినంత హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ సల్మాన్. డి సల్మాన్ ఇది హైదరాబాద్లో എൻ്റെ ഒരു ഫ്രണ്ടാ, ആക്ടറാ. ഓ ഹീറോണോ? యూ లైక్ సింగింగ్? లిటిల్, నో బిగ్. మలయాళంలో ఐ లవ్ యూ ఏమంటారు? എനിക്ക് നിന്നെ ఇష్టമാണ്. యూ మై బ్రదర్ లైక్. చూసావా, నీకే అంత షాక్ ఉంటే నాకు ఎంత ఉండాలి. ఇంకెందుకు లేటు, వెళ్ళి మంది తెచ్చుకుందాం. നാട് മലയും താണ്ടി നമ്മ നടന്നാലും പേരു പോലെ ചങ്കിലിരിക്കണ ഊര് നമ്മ മറത്തൂലെ. കിടന്ന ചമഞ്ഞ് ചിരിച്ച് ഉയര നമ്മ പറന്നാലും ചോറ് തന്നു പശുക്കണ ഊര് നമ്മ മറക്കൂലെ. എന്താരോ సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుగు తినేటట్టు దిగదార్చారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? దీని అమ్మ ప్రతోడు యాక్ట్ చేసేస్తున్నాడు. బాబోయ్, మొత్తం ఫ్రస్ట్రేషన్ మొత్తం కనిపిస్తుంది శివ. ట్రైలర్ అయితే చాలా బాగుంది. చాలా కష్టపడి యాక్టింగ్ నేర్చుకున్నట్టున్నావు కదా, అర్థమవుతుంది నాకు. సో ఇప్పుడు నాకు కొద్దిగా చనువిస్తే, కొద్దిగా ధైర్యం చేసుకొని నేను విశ్వ సార్ని ఒక మాట్లాడదామని అనుకుంటున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ సీరియస్లీ వాంట్ టు కమ్ దేర్ అండ్ టాక్. థ్యాంక్ యూ. సో ఒకసారి అలా మైక్ మా సార్కి ఇస్తే. సార్ చనువానికి కాదు సార్, అంటే రాజా సాబ్ అంటే 23rd మన ప్రభాస్ గారి బర్త్డే ఉంది. రాజా సాబ్ గురించి మా కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? బర్త్డేకి ఏమైనా లీక్స్ ఏమైనా చెప్పగలుగుతారా అని. 23rd ఈవినింగ్. అప్పటి వరకు వెయిట్ చేయమంటారా సార్? చిన్న లీక్స్ ఏదైనా. 23rd ఈవినింగ్ అని చెప్పినాను కదా. ఓకే సార్, నేను అడ్జస్ట్ అయిపోతాను సార్. థ్యాంక్ యూ సార్. ఇబ్బంది పెట్టింటే సారీ సార్. సుధీర్ బాబు గారు, ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసినప్పుడు అంటే ఆడిషన్స్, ఒక యాక్టర్ స్ట్రగుల్ అన్నీ కనిపిస్తున్నాయి దీంట్లో. అండ్ మీ జర్నీ కూడా కేక్ వాక్ లాగా లేదు అసలు. టు బి వెరీ ఫ్రాంక్, మీరు ఆడిషన్స్కి వెళ్ళి ఉంటుంటారు, లైక్ అప్రోచ్ అయి ఉంటారు డైరెక్టర్స్ని. మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందండి? గుర్తుంది. అంటే కృష్ణవంశీ గారి దగ్గర యాక్చువల్లీ నేను ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎలా అంటే ఫ్రెండ్తో పాటు వెళ్తే వాడు తోసాడు మా ఆడిషన్స్కి. సో అప్పుడు గుర్తుంది కొద్దిగా. అప్పుడు ఆయన ఓకే తర్వాత కలుద్దాం అని చెప్పి అన్నారు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నువ్వు కొద్దిగా యాక్టింగ్ కోర్స్కి వెళ్ళి రావాలి అని చెప్పి. దట్ వాజ్ వే బిఫోర్. అండ్ తర్వాత దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ తను చేస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ ఒక యాక్టర్కి దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్. అంటే బాగా అంటే ఒక ఎస్పెషలీ మంచి యాక్టర్స్కి
బాగా యాక్టింగ్ రాదు అన్నట్టుగా చేయడం కష్టం. ఎందుకంటే మన అబ్జర్వేషన్ ఎప్పుడైనా సరే యాక్టింగ్ చేసేటప్పుడు ఇట్స్ ఇటు బాగా చేశాడు అలా చేయాలి. సో దోస్ పీపుల్ ఇన్స్పైర్ జనరల్గా. అంటే నేను కూడా ఒక ఫిల్మ్ చేశాను, నన్ను దోచుకుంది ఒకటి అని. దానిలో కూడా నాకు యాక్టింగ్ సరిగ్గా రాదు అన్నట్టు రోల్ ఒకటి ఉంటుంది దానిలో. సో దెన్ ఇట్ వాస్ లిటిల్ టఫ్ ఎలా చేయాలి అనేది. ఐ కుడ్ సీ దట్. ఐ థింక్ అన్ని ట్రైలర్ మొత్తం చూస్తే కనుక తను చేసిన దానిలో ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఐ థింక్ ఇట్స్ టఫెస్ట్ వన్ ఫర్ హిమ్ టు డూ. యా, సో ఎక్స్పీరియన్స్ వైజ్ యా సంథింగ్ సిమిలర్ ఫస్ట్ దానికి వచ్చావు యా కృష్ణవంశీ గారితో. అండ్ అలాగే అంటే బాగా అంటే మీరు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, చాలా మందికి తెలుసు. బట్ ఇలాంటి ప్రాసెస్లో కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకి మనం వెళ్ళిపోతున్నాం, సెలెక్ట్ అయిపోయాం, ఆడిషన్స్ ఫిక్స్ అని చెప్పేసి డిసప్పాయింట్ అయినవి కూడా ఏమైనా ఉన్నాయా సార్ మీ జర్నీలో? నన్ను చాలా తక్కువ మంది ఆడిషన్స్కి పిలిచారు. ఎందుకంటే ఆడిషన్స్ పిలిచిన తర్వాత నన్ను రిజెక్ట్ చేస్తే కనుక బాగోదు కదా. ఆల్రెడీ ఫ్యామిలీ అందరూ పెద్ద ఫ్యామిలీ అని చెప్పి అనుకుంటుంటారు కదా. బిఫోర్ దట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఆడిషన్కి వచ్చింది. ఏంటంటే ఆనందం ఫిల్మ్కి. నేను కాలేజ్లో ఏదో అమృతం మాల్లోనే అక్కడ బౌలింగ్ alley ఒకటి ఉండేది. కాలేజ్ ఎగ్గొట్టి బౌలింగ్ alleyకి వెళ్తున్నప్పుడు శ్రీను వైట్ల గారు చూశారు. శ్రీను వైట్ల గారు చూసి ఆనందం ఫిల్మ్ దానికి చేస్తారా అని చెప్పి ఆయన అడిగారు లీడ్గా. అండ్ లేటర్ ఐ డోంట్ నో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. సో అదొకటే ఆడిషన్స్కి అయితే నాకు అదొకటే గుర్తుంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళని కూడా కాసేపు ఇబ్బంది పెడదామని నేను ఎందుకు సార్ నీ అలా మొక్కుతున్నావు? నేను నీకంటే వయసులో చాలా చిన్నదాన్ని సార్. ఒక్కసారి ఎక్కడికి? ఎలా అనిపిస్తుంది టు బి ఏ పార్ట్? అండ్ రీసెంట్గా మన మూవీ ఇంటర్వ్యూ కూడా చూశాను. సో నువ్వు ఎప్పుడైనా రిజెక్ట్ అయి ఉంటావా? ఒక్కసారి 2 సార్లు అయితే కాదు, 100 సార్లు రిజెక్ట్ అయ్యాను. సో అంటే బేసిక్గా ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఇది. సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. సో ఆడిషన్ ఇచ్చేటప్పుడు మాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదంటే అది బ్రో ఇచ్చిన ఫస్ట్ షాట్లోనే కనబడింది. ఆ పెయిన్ చాలాసార్లు చూసాం. అండ్ ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ సోషల్ మీడియా ద్వారా. ఐ థింక్ ఈ సినిమా ఎవరైతే ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఇండస్ట్రీకి ఒక అడుగు ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అంతకుమించి ఇక్కడ నేనేం చెప్పలేను, అక్కడ చెప్తాను. వెతికాక ఇంకాసేపట్లో మీ దగ్గరికి కూడా వస్తాను. సో మీరు ఎప్పుడైనా పర్లేదు. యా, సో ట్రైలర్ చూసినప్పుడు మీకు మీ ఇనిషియల్ డేస్లో సో కోయిన్సిడెన్స్ ఏంటంటే నేను బిగినింగ్ నా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆడవారు మాటలకు అర్థాలే వేర్లే కన్నడ కలర్స్వాది క్యారెక్టర్ చేశాను అనమాట. మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ అప్పుడు చాలా ఆడిషన్స్ చాలా మందిని చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15 years ఐ గెస్. అప్పుడు ఆడిషన్కి వెళ్తే ఆ సినిమాకి నాకు చాలా నా ఫేవరెట్ ఫిల్మ్ ఆడవారి మాటలకు అర్థాలే వెళ్ళే. అందులో కలర్స్వాతి గారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ హోప్స్. ఫైనలీ నాకు ఆడిషన్ చేసిన తర్వాత ఆయన సెలెక్ట్ చేయడం ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ అది సడన్గా అలా గుర్తొచ్చింది వెన్ యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓ యా, ఆడిషన్స్ అనే ప్రతి ఆర్టిస్ట్కి జరిగితే ఐ థింక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ యా, చాలా రిజెక్షన్స్ తర్వాత దట్ వాజ్ ద బెస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ ఇన్ మై కెరియర్. యా, చాలా అందమైన మరదల్ని సెలెక్ట్ చేశారు మీరు ఆ మూవీకి. అండ్ శివ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 12 to 13 years ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఇప్పుడు మీరు ఒక హీరోగా లాంచ్ అవ్వబోతున్నారు. నాకు ఒక స్టోరీ కూడా తెలుసు. మీకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ షార్ట్ ఫిలింలో వచ్చినప్పుడు కోట్ లేదని వెనక నుండి రమ్మన్నారు వాళ్ళు. అవునండి. ఎలా అనిపిస్తుంది ఈరోజు? బ్లేజర్ వేసుకోలేదని. హ్యాపీగా ఉంది. ఒక ఇండిపెండెంట్ ఫిలింకి ఒక బెస్ట్ యాక్టర్ సైమా ఇచ్చారండి. అప్పుడు యాక్చువల్ రెడ్ కార్పెట్ మీద నడవాలంటే కోట్ ఉండాలి, బ్లేజర్ ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఎలా వచ్చానో అలాగే వెళ్ళాను ఆ రోజు కూడా. సో వెనక నుంచి రమ్మన్నారు. ఆ రోజు అవార్డు నాకు వస్తుందని కూడా తెలియదు, బట్ బెస్ట్ యాక్టర్ నాకు వచ్చింది ఆ రోజు. దాని తర్వాత 60 or 70 దీనికి వచ్చినాయి. వావ్, ఇంకా కాలర్ ఎగరేయడమేగా? లేదండి, అలా ఏం లేదు. అంటే యాక్చువల్లీ టీషర్ట్ వేసుకొద్దాం అనుకున్నాను, బట్ ఇది ఒకటే. ఓ, అర్థమై అవనట్టు బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ. అండ్ సార్ సో ఇంకాసేపట్లో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను అంతే. సో మీరు రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. అండ్ దర్ ఇస్ ద స్టోరీ, సింగపూర్లో మీరు జాబ్ చేస్తూ మీ వైఫ్కి అబద్ధం ఆడి ఆడిషన్ రాగానే రిజైన్ చేసి వచ్చేసారంట.
అవునవును, నాకు ఫస్ట్ ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది, ఒక ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో వాళ్ళు ఆ సినిమాలో ఉన్నారు, ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉందని కాల్ వచ్చింది. అప్పుడు నేను సింగపూర్లో ఉన్నాను. ఎక్కువ ఆలోచించలేదు, వెంటనే రిజైన్ చేసేసి, అంటే ఇంట్లో వైఫ్ చెప్తే ఒప్పుకోదు, సో అబద్ధం చెప్పి ఇండియాకి వెళ్ళిపోదామని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసా. సో నౌ ఐఎమ్ హియర్. నైస్ సార్. ఆ ధైర్యంకి యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే రిజైన్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి జాబ్ రిజైన్ చేసావా అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలామందికి చాలా స్టోరీస్ ఉంటాయి యాక్చువల్లీ, ఆర్టిస్ట్ అనగానే కళాకారుడికి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వైవా రాఘవ గారు అండ్ అలాగే సూర్య గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు షేర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. చెప్పలేని అల్లరేదో హలో అండి, హాయ్. ఏంటండి, ఎందుకండి? ఎవరైనా మాట్లాడండి, ఎంతసేపు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి ఫ్రెండ్షిప్ కొద్ది వచ్చాను ఇక్కడికి ఈవెంట్కి, శివ కోసం. అండ్ నేను మైక్ ఇస్తారు కానీ పిలుస్తారు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నేను కొన్ని రోజుల ముందు మొత్తం ప్రివ్యూ చూశాను సార్. చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలామంది సినిమా, మనం తెలుగు వాళ్ళని మలయాళం సినిమాలని అడ్మైర్ చేస్తాం, బట్ ఇక్కడ చేయడానికి ధైర్యం చేయం. ఫస్ట్ ఈ టీం ధైర్యం చేశారు. అండ్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత శివ దీనికి ఎవరన్నా మంచి ప్రజెంటర్ ఉంటే బాగుంటుంది అన్నట్టు మాట్లాడుకున్నాను. అండ్ విశ్వ గారు దీని సినిమా తీసుకోవడం, ఐ ఫీల్ లైక్ ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొత్త టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సందర్భంగా నేను ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కుడియడం అయితే బ్రో చేశాను సార్. సో చాలా సినిమాలు చేస్తున్నప్పుడు ఆ క్రెడిబిలిటీ వస్తూనే ఉంది, కానీ వేరే కుడియడం అయితే అండ్ బ్రో నా క్రెడిబిలిటీ లిఫ్ట్ చేసింది. సో ఇలాగే మీరు కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఈ టీం అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా విశ్వప్రసాద్ సార్ అండ్ సుధీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆల్వేస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇట్ కీప్స్ ఎంకరేజింగ్ న్యూ అప్కమింగ్ స్టఫ్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం అండ్ కొత్త స్క్రిప్ట్స్ని వినటం, ద ఎంటైర్లీ న్యూ స్క్రిప్ట్స్ ప్రొడ్యూస్ చేయటం. సో ఇలాంటివన్నీ మేజర్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి జరుగుతూ ఉంటాయి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ అన్న ఫర్ కమింగ్ హియర్. యువర్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ ఫర్ మీ. ఎందుకు ఏంటనేది వెన్ ఐ గెట్ టైమ్ ఐల్ టెల్ యూ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే రిషి వెన్ హీ కేమ్ అండ్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎంటైర్ థింగ్, బ్రో నేను కామెడీ కదా కొంచెం బాగా చేస్తానంటే, నో యూ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ, యూ హ్యావ్ టు కమ్ అప్. ఇది వేరేది బ్రో నువ్వు చేయాల్సింది, దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. నీ ఫేస్లో స్మైల్ కూడా ఉండడానికి వీలు లేదు, నువ్వు మాట్లాడే మాటలో మోటివేషన్ ఒకటే కనిపించాలి, నాకు ఇంకేం కనిపించడానికి వీలు లేదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా చేత ఈ క్యారెక్టర్ చేయించుకున్నాడు. హోప్ దిస్ గోస్ రియలీ గుడ్. అండ్ థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ షుడ్ గో గుడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ ఈవెంట్కైనా స్పాన్సర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మన స్పాన్సర్స్ని అలా గుర్తు చేసుకుందాం. KLM Fashion Mall, keep loving more presents. Naradi Batku Natana pre-release event. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelry, and health partner Yoda Diagnostics. And the music is on Tips Telugu, and this event is by Shreyas Media, Bharat #1 movie promotional company. And now pre-release event kabatti recent ga nenu Kerala song vinnanu, అలా వింటూనే ఉన్నాను, చాలా బాగా నచ్చింది. నా ఒక్కసారి ఆ సాంగ్ని మనం ఒకసారి చూద్దాం. సో క్యాన్ యూ ప్లే ద కేరళ సాంగ్ ప్లీజ్?
వావ్! నాకైతే ఈ సాంగ్ చూసిన వెంటనే ఒక్కసారి మా ఊర్లో అలా జాతరలు అవి జరుగుతూ ఉంటాయి ఇయర్లీ వన్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చినట్టుంది. అండ్ పచ్చని పొలాలు, పల్లెటూరు. అంటే హైదరాబాద్లో కొద్దిగా సరళంగా పాష్గా ఉంటాం కానీ వెళ్ళిపోతే ఆ ఊరు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. డెఫినెట్గా ఈసారి మా ఊర్లో ఏదైనా జాతర ఉంటే కనుక డెఫినెట్గా నేను ఈ సాంగ్ అయితే డెఫినెట్గా ప్లే చేస్తాను. అండ్ నౌ మన ఈవెంట్కి వాళ్ళ గ్రీటింగ్స్ని అందజేయడానికి వచ్చిన గెస్ట్లు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వితిక అక్క అండ్ అలాగే సన్నీ, మీరిద్దరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వితిక గారు అండ్ అలాగే సీజన్ 5 టైటిల్ విన్నర్ అండ్ హీరో సన్నీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెష్ ఫీల్ ఉంది కాబట్టి గుడ్ మార్నింగ్. అండ్ ఇద్దరిని పిలిచావు, ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నావు నీ యాంకరింగ్తో. సో మచ్చా నిన్ను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే. యూ ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కొంచెం టైం ఎక్కువ ఇస్తామని పొగిడాను. సో అండ్ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చి ఈవెంట్ని ప్రెజెన్స్ ఇచ్చినందుకు. ఐ నో టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో మీ వాల్యుబుల్ టైంని మా ఈవెంట్కి ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వప్రసాద్ గారు సార్. అండ్ మీకు ఒక మాట చెప్పాలి. అండ్ దానికంటే ముందు సుధీర్ అన్న, ఐ లవ్ యూ బ్రో. యువర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ బ్రో. నాకు సింధు ఒక సిస్టర్, అంటే ప్రొడ్యూసర్ పక్కన పెడితే నాకు ఒక చెల్లి. ఇంకా సుధీర్, సుకుమార్ గారు అని యూఎస్లో ఉంటారు. వాళ్ళు గెస్ట్ కోసం చాలామందిని అడుగుతున్నారనమాట. అరే ఏంట్రా గెస్ట్ వర్కౌట్ అయ్యారా, మీ ప్రీ రిలీజ్కి చాలా గ్రాండ్గా చేయాలి అని వీఆర్ డిస్కసింగ్ అనమాట. వాళ్ళు ఆ గెస్ట్ ఎవరు అని లాస్ట్ వరకు నాకు చెప్పలేదు. నేను మొన్న ఫోన్ చేసినప్పుడు గెస్ట్ ఎవరు అని అడిగితే సుధీర్ బాబు గారు వస్తున్నారు అంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బ్రో. బికాజ్ మీరు ఎంత మంచోళ్ళు అనేది నాకు పర్సనల్గా తెలుసు. ఇవాళ దానికి మించి మంచోళ్ళని ఇక్కడ ప్రొఫెషనల్గా కూడా ప్రూవ్ చేశారు. ఐ రియలీ రెస్పెక్ట్ యూ బ్రో. నేను పొగడ్డానికి రాలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, నా మనసులో మాట చెప్పాను జెన్యూన్గా. సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే మీరు ఇందాక కూడా మాట అన్నారు, నన్ను ఎవరైనా చాలామంది అబద్ధాలు ఆడచ్చు,
నేను దగ్గర రిజెక్ట్ అయ్యాను, ఆడిషన్లో అక్కడ ఇలా అయింది, ఏదైనా సలీం ఫేక్ మాటలు ఏదైనా చెప్పొచ్చు. మీరు జెన్యున్గా అన్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ చూసి చాలామంది నన్ను ఆడిషన్ పిలవరని. దట్స్ అ రియల్ పాయింట్. గ్రేట్ బ్రో, సీరియస్లీ. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ సార్, మీకు తెలియకోకుండా 2 days బ్యాక్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళాను సార్, ఒక స్టోరీ చెప్పడానికి. సో యంగ్ టాలెంట్ని, కొత్త మూవీస్ని ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఇలాంటి ఒక సంస్థ ముందుకొచ్చి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేను ఆ కష్టాన్ని విన్నాను, చూశాను. ఈ సినిమా కేరళలో షూట్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు అది. అండ్ నేను ఒక విషయంలో జెలస్ కూడా ఫీల్ అయ్యాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు హీరో క్యారెక్టర్ ఇవ్వలేదు. శివాకి, బ్రదర్, ఐ వాంట్ టు కవర్ ఎవ్రీ వన్. సో శివ, అవకాశం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి, కొంతమందికి తెలియక అవకాశం వచ్చేస్తుంది. అది లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, హార్డ్ వర్క్. దాన్ని వినియోగించుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్. సో దీంట్లో నీ 100% ప్రాణం కనిపించింది అంటే నేను సినిమా చూశాను. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇది నా సినిమా అని నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఎవరు మిస్ అయితే, ఒక నటుడిగా వాడు ఫ్యూచర్లో యాక్టర్ అవ్వాలనుకుంటే ఇది మిస్ అయితే వాడు దురదృష్టం అది. సో అండ్ మీ క్యారెక్టర్తో పాటు సల్మాన్, ది సల్మాన్, మీ రియల్ పేరు కంటే కూడా నా క్యారెక్టరే కనెక్ట్ అయింది. సో నితిన్, యూ రియలీ కిల్డ్ ఇట్ మ్యాన్. సో నేను చూసి కూడా చాలా రోజులైంది, కానీ నా క్యారెక్టర్ మర్చిపోలేదు నేను. సో రిషి, ఐ సీరియస్లీ అప్రిషియేట్ యూ మ్యాన్, బికాజ్ యూనో ఒక ప్యాషన్తో ఒక లైవ్లీనెస్ కనపడేటట్టు నువ్వు తీసావు చూడు, రియలీ గ్రేట్. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం, ఒక ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశంతో పాటు లక్ కూడా యాడ్ అవ్వాలని ఇప్పుడు తెలుస్తుంది నాకు. సో అవకాశం వచ్చిన దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందంటే నరుడి బతుకు నటన, నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అండ్ నా ఫ్రెండ్, నా సిస్టర్, నా ఫ్యామిలీ పక్కన పెడితే ఒక ఆడియన్గా, ఒక ప్రేక్షకుడిగా నా ఒపీనియన్ ఇది నా మనసుకి చాలా కనెక్ట్ అయినటువంటి మూవీ. బికాజ్ లాస్ట్ ఆ నటుడికి కావాల్సిన లాస్ట్ అది ఏ రోజు ఎక్కడి నుంచి ఎవరిస్తారో తెలియని టైం నుంచి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చావు, లక్కీ. అండ్ ఆ క్షణం కోసం మేము వెయిట్ చేస్తున్నాము, వస్తుంది. హార్డ్ వర్క్ పే చేస్తే ఏ రోజైనా సక్సెస్ బ్యాక్ అవుతుంది. అండ్ బ్రో, శ్రీరామ్ బ్రో, హాయ్, గుడ్ టు సీ ఆఫ్టర్. అండ్ యా, సో ఐ థింక్ బిఫోర్ సేయింగ్ బాయ్, ఐ వాంట్ టు సే వన్ లాస్ట్ వర్డ్. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది, ఈ మధ్య నాకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఏంటి అంటే, నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని అడగట్లేదు, కలర్ ఎక్కడ వేయించావు అని అడుగుతున్నారు. సో అమ్మయ్య, నా సినిమాల గురించి, నా పాస్ట్ గురించి అడగట్లేదు, ఇదేదో వర్కౌట్ అయిందిరా బాబు అనుకున్నా. సో మీరు కూడా రాగానే అదే అన్నారు, ఏంటి కలర్ గుర్తుపట్టలే అని. అమ్మయ్య. సో ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా సన్నీ ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఏం చేస్తున్నావు అసలు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు కలర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ కలర్ కొంచెం హెల్ప్ చేసింది, ఇది ఎందుకు అనేది తర్వాత. అండ్ నేను ఒక చిన్న లాస్ట్, కళావతి ఇస్ మై మామ్, ఫస్ట్ 4 అక్షరాలు KALA, కళ. సో తను ఒక అడ్వైస్ ఇచ్చింది, అది మీకు కూడా ఉపయోగపడవచ్చు, అందరికీ ఉపయోగపడవచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అమ్మ ప్రేమ కల్మషం లేనిది. మా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావు ఇదే అంటున్నారు మా అంటే, అన్నీ రాంది దేనికి అంటే కొంచెం హర్టింగ్ ఉందమ్మా, మనం ఏం చేయలేకపోతున్నామే అంటే, అరే వాళ్ళు ఏం చేస్తున్నావు అన్నదే మంచిది, అది నీ రోజు నీ మైండ్లో ఉండిపోతుంది, దానికి నువ్వు ఏదో ఒకటి చేస్తావు, అలా అడిగే వాళ్ళని పెంచుకోరా అని చెప్పింది. సో యా, రోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తావు అని అడగండి, దానికోసం నెక్స్ట్ రోజు ఏదో ఒకటి చేయడానికి నేను సిద్ధపడతాను. సో ఆర్టిస్ట్గా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ People Media Factory for supporting this beautiful movie. And audience, please do watch this beautiful movie in theaters. మిస్ అవ్వకండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. థ్యాంక్ యూ. అన్నీ కవర్ చేస్తావా? చాలా ఉంది, ఆపేసా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్స్ సుధీర్, ఇంకా సింధు, ఇంకా సుకుమార్ అన్న. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఐవ్ సీన్ హౌ మచ్ దే వెంట్ త్రూ. అండ్ ఈరోజు ఇలా ప్రీ రిలీజ్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే
యు సీ దట్ స్ట్రగుల్. మన ఫ్రెండ్స్ పక్కన అంత కష్టపడి చాలా ఇష్టంతో ప్రేమతోటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చేసినప్పుడు దే లైక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకు కూడా. అలాగే నేను వాళ్ళతో ఈ జర్నీ అంతా చూశాను అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు విష్ యూ గైస్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇది చిన్న సినిమా అని నేను అనను, ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంత మంచి సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. అంటే ఇంత మంచి సినిమాలకి అలాంటి సపోర్ట్ రావడం అనేది చాలా తక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుధీర్ బాబు గారు, ఐ రియలీ లవ్ SMS film. I really love it. I just wanted to say. And as సుధీర్ బాబు గారు సెడ్, యాక్టింగ్ వచ్చిన వాళ్ళు రానట్టు చేయడం చాలా కష్టం అని. కానీ నాకు తెలిసి శివాకి అంత కష్టమై ఉండదు. బికాజ్ హీ హ్యావ్ డన్ అమేజింగ్ ఫిలిమ్స్. అండ్ మేమిద్దరం ఒక సినిమా చేయబోతున్నాము. ఆ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఐ సీన్, ఓ మై గాడ్, దిస్ గై ఇస్ సో టాలెంటెడ్. చాలా కష్టమైంది ఆయన ఆపోజిట్ చేయడము. సో ఐ థాట్ సినిమాలో చించేసి ఉంటారు మీరు. అండ్ ఆల్సో నితిన్, ఇట్స్ సో గుడ్ టు సీ యూ అండ్ ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బికాజ్ మా ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాకుండా మనం ప్రతి ఇండస్ట్రీలో సినిమాలు చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అండ్ యూర్ డూయింగ్ దాట్. కంగ్రాచులేషన్స్. అండ్ రిషి, ఇంత మంచి సబ్జెక్ట్, ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి కథలు ఆడియన్స్లోకి వెళ్ళాలి, అది మీరు చాలా గట్టిగా నమ్ముకుని చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ 25వ తారీఖు, అక్టోబర్ 25వ తారీఖు నరుడి బ్రతుకు నటన రిలీజ్ అవుతుంది మీ నీరేస్ థియేటర్స్లో. ప్లీజ్ ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బిఫోర్ సేయింగ్ బాయ్, ఒక పర్సన్ లైవ్ చూస్తున్నాడు యూఎస్లో. ఇంత మంచి ప్రాజెక్ట్ షూట్ చేసి, సుకుమార్ అన్న, భయ్యా నువ్వు నిద్రపో, ఫస్ట్ వెళ్ళి పడుకో. కొంచెం మీకు మాకు టైమింగ్ తేడా నాకు అర్థమైంది. సో నువ్వు లైవ్ చూస్తున్నావు అని కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఇది మంచి అర్ధరాత్రి నీకు. సో దయచేసి ఆల్రెడీ ఒక మంచి ప్లేస్లో పెట్టేశావు కాబట్టి, అది మంచి సినిమా కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. సో ప్లీజ్ నిద్రపో. థ్యాంక్ యూ. అండ్ వన్ సెకండ్ సార్, శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు బిగినింగ్ కెరియర్లోనే ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్లే ఈరోజు కూడా ఏవో అవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడారు. అండ్ అక్టోబర్ 25న నరుడి బతుకు నటన సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. అండ్ నౌ ఈ ఈవెంట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన TFDA ప్రెసిడెంట్ వీరశంకర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ దుష్యంత్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఎక్కువగా ఎవరన్నా ఇప్పుడు సుధీర్ బాబు లాంటి స్టార్ వచ్చి, విశ్వప్రసాద్ లాంటివి వచ్చి ఎవరన్నా వచ్చారంటే మేము తప్పించుకుంటూ ఉంటాం యాక్చువల్గా. ఓకే, వాళ్ళ గెస్ట్లు ఉన్నారులే అని. మరి ఎవరో గెస్ట్లు లేరని ఇండస్ట్రీకి వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదని చాలా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం వీళ్ళు చూసుకుని. సో కానీ నిన్నే తెలిసింది ఈ సినిమా గురించి. మా ఫ్రెండ్ కిరణ్ నాకు లింక్ పంపించాడు. చూడగానే చాలా సెన్సిబుల్గా అనిపించింది. అదే ఇందాక ఒక ఆయన అన్నారు, మలయాళంలో వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మన తెలుగులో ఎందుకు రావని. అవి పక్కాగా మళ్ళీ మలయాళం సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎలాగ మనం లైక్ చేస్తామో, మళ్ళీ అలాంటి సోల్తో ఓ తెలుగులో సినిమా ఈ మధ్యకాలంలో అలాగ వచ్చిన సినిమాలు కమిటీ కుర్రాళ్ళు, మన 35, చిన్న కథ కాదు, అవన్నీ కూడా తెలుగుతనంతో, తెలుగు నేటివిటీతో, తెలుగు వాళ్ళు కూడా మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలు చేయగలరని అవన్నీ నిరూపించాయి. అదే వరుసలో డెఫినెట్గా నరుడి బ్రతుకు నటన డెఫినెట్గా సక్సెస్ అయితే తీరుతుంది. ఎందుకంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉంది అక్కడ, ఓ లైఫ్ జర్నీ. అలాగే ఒక యాక్టర్ అయిన శివకి యాక్టింగ్ రాదనే యాక్ట్ చేయడం కూడా యాక్టింగే. అది టీజర్లు చూపించారు. సో శివ చాలా కాలంగా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఏదన్నా ఒక చాయిస్ ఉంటే శివకుమార్ని పెడదామని చాలామంది అనుకుంటారు, చాలా సినిమాలు చేశారు. కానీ ఇది పర్ఫెక్ట్. విశ్వప్రసాద్ గారు జాయిన్ అవ్వటం, ఆయన ద్వారా ఈ సినిమా చేయడం ఆయన అందరికీ తెలుసు. గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన చేసిన సినిమాలు ఇంత తక్కువ కాలంలో ఏ ప్రొడ్యూసర్ చేయలేదు.
సో మా టీఎఫ్డిఏ తోటి అవినాభసమం సుధీర్ బాబు గారు అసలు పిలవగానే మా ఈవెంట్కి ఆ రోజున ఎటువంటి ఎజిటేషన్ లేకుండా మేము ఫాలోఅప్ లేకుండా ఆయనే వచ్చి డైరెక్టర్ అసోసియేషన్ మీద ప్రేమ చూపించారు. అలాగే విశ్వప్రసాద్ గారు కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆయన విజయదుర్గంగా వచ్చారు. సో మా టీఎఫ్డిఏ తరపున వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఈ నరుడు బ్రతుకు నటన ద్వారా రిషికేశ్ యోగి ఒక సెన్సిబుల్ డేట్స్లో లిస్ట్లో డెఫినెట్గా ఆ పేరు సంపాదిస్తాడు. డెఫినెట్గా ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఎవరికి సుధీర్ బాబు గారు. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ థింగ్, ఈ సినిమా నేను చూశానండి చాలా డేస్ బ్యాక్. సో ఒక ఫిలిం మేకర్కి బేసికలీ కొన్ని అంటే మనం టచ్ చేయాలి అనుకున్న సబ్జెక్టులు ముందే ఎవరైనా టచ్ చేస్తే కొంచెం జెలస్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు జెలసీ లేదు కానీ ఇష్టం ఉంది, ఎందుకంటే అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. రిషి, నితిన్ అండ్ శివ గురించి నాకు ఫస్ట్ నుంచి అంటే మేమిద్దరం ఒక షార్ట్ ఫిలిం చేసాము. అప్పటి నుంచి తన స్ట్రగుల్స్ తెలుసు. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నందుకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ శివ. అండ్ నితిన్ ఈ ఇందులో చెప్పినట్లు వెరీ బ్యూటిఫుల్ హార్ట్. అంటే తను యాక్టర్గానే కాదు, యాజ్ ఏ పర్సన్గా కూడా నా హార్ట్కి వెరీ క్లోజ్ నితిన్. అండ్ రిషి ఇప్పుడు ఇక్కడ సైలెంట్గా ఉంటున్నాడు కానీ మా దగ్గర అలా ఉండడు. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎందుకంటే ఫ్రెండ్స్ గురించి ఎక్కువ చెప్పలేను నేను. సో 25th ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దుష్యంత్ గారు, ఒక్క క్వశ్చన్. అంటే మన నితిన్ గారిని మీరు మీ మూవీలో విలన్గా చూపించడం జరిగింది, అండ్ ఇప్పుడు ఇక్కడ సల్మాన్గా చూస్తే అమ్మో అంటే నాకు ఫస్ట్ నేను మోసపోయింది ఎక్కడంటే తను బాగా తెలుగు మాట్లాడతాడు. నేను ఏ విజయవాడ కుర్రోడా అని చెప్పి నేను తెలుగు యాక్టర్ అని ఇచ్చాను. ఎందుకంటే తెలుగు రాదని చెప్పారా మీకు? తెలుగు రాదని కాదు, తెలుగు చాలా బాగా మాట్లాడతాడు యాక్చువల్లీ. అంటే నేను అందరినీ నా ఫిలింలో ఏంటంటే స్లాంగ్ వెరీ ఇంపార్టెంట్. సో అందరినీ తెలుగు వాళ్ళనే పెట్టుకుందాం అని చెప్పి నేను అందుట్లో ఉంటే తను తెలుగు బాగా మాట్లాడుతున్నాడు అనమాట. సో నేను మీది విజయవాడ అని అడిగాను, కాదు కేరళ అని చెప్పాడు. సో కేరళలో సెటిల్ అయ్యారా విజయవాడ వాళ్ళు అంటే లేదు మేము కేరళ వాళ్ళే అని చెప్పాడు. సో అంటే దానికి అసలు సంబంధం అంటే తన డెడికేషన్కి నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను. యా, నైస్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ సో అలా భాష గురించి అన్ని కష్టాలు వచ్చి అందుకేనా మీరు అంత బాగా తెలుగు నేర్చేసుకున్నారు? సో మీకు తెలుగు వచ్చు అని అలా అబద్ధం, తెలుగు వచ్చనే ఇచ్చాను నేను. ఎంత పెద్ద అబద్ధం అండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, వన్స్ అగైన్ సో ఈ మూవీ చాలా బాగుండబోతుందండి. October 25th థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో సినిమాని ప్రేమించే వాళ్ళందరూ తప్పకుండా ఈ సినిమాని చూస్తారని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఇప్పుడు ఒక మంచి మెలోడీ లిరికల్ వీడియో మనం చూద్దాం. చెప్పలేని అల్లరి ఏదో, ఈ లిరికల్ వీడియోని ఒకసారి చూద్దాం. సో కెన్ యూ ప్లే ద వీడియో ప్లీజ్? చాలా చాలా బాగుంది ఈ సాంగ్. అండ్ నౌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఒక మంచి సినిమా మనమే అన్న సినిమాని మనకు అందించిన శ్రీరామ్ ఆదిత్య గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ. కొద్దిగా మన ప్రీ రిలీజ్ ఈవెంటే, కొద్ది క్లాప్స్, కొద్దిగా ఎంకరేజ్మెంట్, కొద్దిగా ఎంటర్టైన్మెంట్, అంటే నాకు ఎనర్జీ మీకు ఎనర్జీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ నైస్ టు మీట్ యూ. ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారని చెప్పి చాలా ఎక్సైటెడ్గా నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ రిషి, ఐ థింక్ ఇక్కడ డైరెక్టర్, ఐ థింక్ వెరీ ఆనెస్ట్, వెరీ సిన్సియర్, అండ్ ఐ లవ్ ఏదో ఒక మూడ్ ఉంది దట్ ఇట్ షోస్, ఇట్ రిఫ్లెక్ట్స్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. స్పెషల్ మెన్షన్ టు యువర్ కెమెరామెన్. ఐ థింక్ ఆ టోన్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత న్యాచురల్గా ఉంది అంటే, అండ్ ఓవరాల్ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ వెరీ న్యాచురల్, ఫ్రమ్ కాస్ట్యూమ్స్ నుంచి ఫ్రేమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ శివ, ఐ థింక్ నేను చాలా చూసాను ఈ వర్క్, అండ్ యూర్ ఫెనామినల్ యాక్టర్. అండ్ ఐ థింక్ నాకు ఇందాక సుధీర్ అంటే ఆ ఫస్ట్ సీన్ చేయటం నాకు చాలా నచ్చింది అనమాట, అసలు యాక్టింగ్ రానట్టు. సో ఐ థింక్ యూర్ రియలీ గుడ్. అండ్ నితిన్, yeah, I think you have a very strong screen presence, Andy, and I have not seen the earlier film. This is the first time I am seeing you, but very strong screen presence and performance. The last dialogue is brilliant, I think. So all the best to the entire team. And the once you started the project, I think it's really great that you took up something. And the best part is, Vishwa garu, really, I'm so happy, and that you're standing with this project and you're taking this project forward, because a film like this really deserves a push like this. And I really hope everybody watches, andaru nijanga chudali, because okay, edo oka varsham pannappudu oka matti vaasana untade, the fresh and feeling edo something very original ga undi.
సో ఐ రియలీ హోప్ దిస్ డస్ వండర్స్ ఫర్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ నరుడి బతుకు నటన ఇనిషియల్గా ఈ సినిమాని నమ్మి ఈ సినిమాని మనం తీయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి, మీరు అలా నో 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 అంటే నేను ఇక్కడ మాట్లాడితే ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో తెలుసా, అది ఎంత ఇబ్బందో తెలుసా మీకు. సో ఈ సినిమాని ఎలాగైనా మనం చేస్తున్నాము అని చెప్పి స్క్రిప్ట్ని నమ్మిన డాక్టర్ సింధు రెడ్డి గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మీరు డాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, వావ్ అండి, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడ మాట్లాడే ముందు మీమర్స్ అండ్ ట్రోలర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఏమన్నా కొంచెం మిస్టేక్ మాట్లాడినా ప్లీజ్ ట్రోల్ మాత్రం చేయకండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్, సో ప్లీజ్ దయచేసి ట్రోల్ మాత్రం చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిలిం. అండ్ సుధీర్ బాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లాస్ట్ మినిట్ అని కూడా ఆలోచించకుండా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇకపోతే మాతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, సో హీస్ వాచింగ్ లైవ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఫిలింని నాతో పాటు మీరు కూడా నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ మిస్ యూ హియర్. అండ్ ఇంకపోతే మా యాక్టర్స్ గురించి, శివ, యు ఆర్ రియల్లీ మ్యాన్ టాలెంటెడ్. యాక్చువల్లీ ఈ ఫిలిం చేసే ముందు ఆయనకి మేజర్ యాక్సిడెంట్ అయింది. 1 వీక్లో షూట్ అనుకుంటుండగా ఒక యాక్సిడెంట్తో హీ వాజ్ లైక్ హాస్పిటలైజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 15 days అండ్ కోమాలో ఉండి తర్వాత లేచిన తర్వాత అదేంటి మనం ఇక్కడ ఉన్నాం, కేరళలో ఉండాలి కదా షూట్లో అని ఫస్ట్ డైలాగ్ చెప్పి రిషిక్ కాల్ చేశారు. షూట్లో ఉండాలన్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒకసారి వచ్చి హాస్పిటల్లో చూడండి అని. అండ్ రిషి, యాక్చువల్లీ రిషికి నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫైట్ అవుతుంది. నేనేమో ఒకలా చేయమంటా, ఆయనేమో ఇంకోలా చేస్తా అంటాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది మనం ఏం చేసినా ఫిలిం కోసమే చేసాము, ఏది మనసులో అయితే పెట్టుకోవద్దు. అండ్ వీఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. అండ్ నితిన్ బ్రో, యూఆర్ అమేజింగ్. అంటే మీ డెడికేషన్ ఎలా చెప్పాలి, ఆయన షూట్లో ఉంటారు అండ్ వేరే కంపెనీకి వర్క్ చేస్తూ ఉంటారు, ఒక పక్కన యాక్ట్ చేస్తారు. మాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదని ఆయన ఇక్కడ మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు టెక్నీషియన్స్తో. సో ఆయన అన్నిటినీ మేనేజ్ చేసుకుంటా, ఆయన యాక్టింగ్ అంటే తను ఎక్కడో ఉండి జాబ్ చేసుకుంటా ఒక చిన్న క్యారెక్టర్ అని చెప్పి ఇక్కడికి పిలిచి మీ చేత ఇంత పెద్ద సినిమా చేయించుకున్నాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వైవా రాఘవ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న థింగ్ సార్, మాకు ఈ ఫిలిం ఆల్మోస్ట్ అంటే నేను డ్యూరేషన్ మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు ఎంత స్ట్రగుల్ అయ్యామనేది. బట్ చాలా 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 మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత విశ్వ గారి ట్రైలర్ చూసి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఈ సినిమా నేను ప్రెజెంట్ చేస్తున్నాను, నాకు కంటెంట్ నచ్చింది అంటే ఇంకా కంప్లీట్ ఫిలిం కూడా చూడకుండానే మాకు ప్రామిస్ చేశారు. బట్ థ్యాంక్ యూ సార్ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ కంటెంట్. అండ్ యాక్చువల్లీ మాలాగా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఏదో మంచి మూవీస్ తీస్తున్నారు, అవి హార్డ్ డిస్క్లని కబోర్డ్లోనే ఉంటున్నాయి, అవి థియేటర్స్ వరకు రావట్లేదు. సో యాక్చువల్లీ మాకైతే కొంచెం ఏదో సపోర్ట్ దొరికి ఏదో ఒక యాక్సెస్ త్రూ మీ వరకు వచ్చాము. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మీ వరకు రావడానికి ఈజీ యాక్సెస్ కొంచెం ఉంటే బాగుంటుంది, మీ మేనేజర్స్ దగ్గర అసిస్టెంట్స్ దగ్గర ఆగిపోకుండా. అండ్ సార్ మీకు కూడా అంటే కొన్ని మూవీస్ అంటారు అది నేను చూస్తుంటే బాగుండేదే అని. సో సార్ మీకు కూడా అంటే హీరోస్ అందరికీ మీకు కాదు, మీ వరకు ఒక స్టోరీ రావాలంటే చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, కొత్త డైరెక్టర్స్ అయినా కొత్త స్క్రిప్ట్ తీసుకుని. సో ప్లీజ్ కొంచెం ఈజీ యాక్సెస్ ఇవ్వండి మీ వరకు రావటానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై సూపర్ హీరో, మై డాడీ ఈస్ హియర్. నాన్న ప్లీజ్.
వెల్కమ్ సార్. అంటే నేను ఏం చూస్ చేసుకున్నా కానీ ఇది ఎందుకని ఏ రోజు అడగలేదు. చాలామంది నీ పెళ్ళెప్పుడు అని ఫస్ట్ అంటారు. బట్ మా డాడీ ఫస్ట్ వాళ్ళ ఎవరి గురించి ఆలోచించొద్దు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చెయ్యి అంతే. అంటే మా పేరెంట్స్ లాగా అందరూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే వరల్డ్ వుడ్ బి అట్ ఏ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ నుంచి నేను మాట్లాడటానికి విశ్వ గారు కారణం అయితే ఇక్కడ వరకు రావడానికి మా డాడీ రీజన్. And thank you so much. And please do watch our film on October 25th in your nearest theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు. నేను మాట్లాడినాను ఎంత చక్కగా మాట్లాడారో మీరు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎందుకంటే కంటెంట్ నచ్చి సినిమా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు అని చెప్పేసి మీరు నమ్మి ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నందుకు, పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది అని మీకు ఆ ఫీల్ రాగానే మీరు ప్రతి సినిమాని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా బిజీ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే ఓకే రిలాక్స్ అవుదాం అని అంటే సినిమా ద్వారానే ఎంటర్టైన్ అవుతాం అండ్ సినిమా ద్వారానే చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు అలాంటి లీడ్ తీసుకొని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏవి ఒకటి ఉంది. సో ఈ జర్నీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జర్నీ ఏవి ఒకటి చూద్దాం. సో కెన్ యూ ప్లీజ్ ప్లే ద ఏవి. కేవలం వ్యాపార ధోరణితో కాకుండా సినిమాల పట్ల తనకున్న ప్యాషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్ శ్రీ టిజి విశ్వప్రసాద్ గారు. ప్రయోగాత్మకంగా సినిమాలు తీస్తూ ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా విలువలున్న ఎన్నో మంచి సినిమాలు, వినోదాత్మక సినిమాలు అందిస్తున్న అగ్ర సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లో కూడా ద బిగ్ వన్ ఫోర్బ్స్, ఆర్ఫాన్ వంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ను నిర్మించిన ఘనత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే దక్కుతుంది. ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు సృష్టించింది అంటే అతిశయోక్తి కాదు. 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి గూఢాచారి, ఓ బేబీ, వెంకిమామ, A1 ఎక్స్ప్రెస్, రాజరాజ చోరా వంటి సినిమాలతో హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అందుకోవడమే కాక పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కార్తికేయ 2 సినిమాకి పాన్ ఇండియా కలెక్షన్లే కాకుండా నేషనల్ అవార్డు కూడా రావడం తెలుగు సినిమాకు దక్కిన గౌరవం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో ప్రొడ్యూస్ చేసిన బ్రో మూవీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. పీపుల్ మీడియా అంటే పీపుల్ కి నచ్చే సినిమాలను నిర్మిస్తుంది. ఈ సంస్థ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ క్రియేటివ్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఎన్నో అంచనాలతో రాజా సాబ్ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో ఒక పాన్ ఇండియా మూవీని కూడా నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొనాటమీ ఎక్కడా లేకుండా ఫ్రెష్ గా సినిమాలను ప్రజెంట్ చేస్తూ రీసెంట్ గా శ్రీ విష్ణుతో రాజరాజ చోరా సినిమా తర్వాత అదే కాంబోలో స్వాగ్ సినిమాతో మరింత ఎంటర్టైన్మెంట్ అందించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ దసరా సందర్భంగా స్వాగ్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ తో విశ్వం మూవీతో మరో సూపర్ హిట్ ని ప్రేక్షకులకు అందించి సినీ లవర్స్ కి ఓ క్రియేటివ్ అండ్ మరో కమర్షియల్ బ్లాక్ బస్టర్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం బిగ్ బడ్జెట్ మూవీస్ మాత్రమే కాదు, కాన్సెప్ట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీలో తనదైన ఓ స్పెషల్ మార్కుతో ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆ కోవలోనే నరుడి బ్రతుకు నటన అనే సినిమాని వైవిధ్యభరితంగా నిర్మించింది. మన తెలుగు సినిమా హిస్టరీలోనే మలయాళం బ్యాక్ డ్రాప్ తో ఇలాంటి మూవీస్ రావడం బహుశా ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్రియేటివ్ బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కొత్త కాన్సెప్ట్ రాబోతోంది. మరి ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి హ్యాట్రిక్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నరుడి బ్రతుకు నటన. Amazing.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టరే అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ మన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన సుధీర్ బాబు గారు మీకోసం మేము ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. వీ హ్యావ్ ఏ మ్యాషప్ వీడియో, సో విల్ ఆల్ వాచ్ టుగెదర్ అండి. సో హోప్ యూ లైక్ ఇట్. ప్లే ద వీడియో ప్లీజ్. సుధీర్ ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు బాగా యాక్ట్ చేశాడు అనిపించుకున్నాడు. ప్రేమ కథా చిత్రంతో ఒక హిట్ పిక్చర్ లో యాక్ట్ చేసిన హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మాస్ హీరోగా కూడా ఎస్టాబ్లిష్ అవుతాడని కోరుకుంటున్నాను. యాక్షన్. ఐ నో ఐఎమ్ సీయింగ్ ఆల్మోస్ట్ 15 years నుంచి నేను కృష్ణ గారి అల్లుడు అవ్వక ముందు నుంచి చూస్తున్నాను. అంతే కష్టపడ్డాడు, అంతే ప్యాషనేట్ గా తన కెరీర్ ని తీసుకున్నాడు యాజ్ అ హీరో. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెటర్, ఫైటర్, ఆల్ రౌండర్ అని చెప్పాలి. వాట్ నాట్. ప్యాషనేట్ యాజ్ సినిమా పైన ఏంటి అని. ఇంకా చెప్పేదేం లేదు, చేసేదే. ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలంటాడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడు అంతే. ఎలా ఉంటాడా మనిషి? వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, బ్రిలియంట్, ఒక పాత్రను అర్థం చేసుకుని దానికోసం ప్రాణం పెట్టి అర్థం చేసుకుని నిజంగా ట్రూత్ఫుల్ గా నిజాయితీగా ఒక పాత్రను ఎలా చేయాలనే దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ సుధీర్ బాబు. మా తాత సార్ చెప్పాడు, నాయనం చనిపోయినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడంట. నాయనం అంటే ప్రాణం ఆయనకి. చనిపోయే ముందు ఆ ఆఖరి క్షణంలో ఆమె కళ్ళల్లో కలుక్కుమన్న నొప్పికి గుండె బద్దలైపోయిందిరా అన్నాడు. That's love, isn't it? Love at the age of 95. That's true romance for me, Hari. సుధీర్ గురించి నేను ఇంత ముందు కూడా చెప్పాను. మా అందరి పనుల్లో మేము బిజీగా ఉంటాం. మేము ఎప్పుడు సుధీర్ని ఏ విధంగా సపోర్ట్ చేయలేదు, ఇలా ఆడియో ఫంక్షన్ కి రావడం తప్ప. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ జర్నీ అండ్ యువర్ హార్డ్ వర్క్ సుధీర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు సుధీర్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంతకు నీ పేరేంటి? మహేష్ బాబు. నన్ను ఎవరు ఆపలేరు. వావ్, థ్యాంక్ యూ సార్. చాలా డిఫరెంట్గా లైక్ మూవీ చాలా డిఫరెంట్గా ఉండాలి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పి స్క్రిప్ట్స్ అన్ని చాలా డిఫరెంట్గా చూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మన టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ సూర్య గారు అండ్ అలాగే రాఘవ గారు, వితిక అక్క, సన్నీ గారు, దుష్యంత్ గారు, శ్రీరామ్ గారు, ఆదిత్య గారు, 1 by 1 ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Sir, Veerashankar sir, please come onto the stage, sir.
సుధీర్ గారు. సుధీర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. ఫాస్ట్గా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్యాక్ సైడ్ సినిమా పోస్టర్ ప్లీజ్ ప్లే చేయండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ నరుడి బతుకు నటన డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మీరు రైటర్, డైరెక్టర్, లిరిసిస్ట్, ఎడిటర్, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి సార్ మీలో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మైక్ కొద్దిగా సింధు వచ్చేంత వరకు ఐ థాట్ ఐ విల్ బి ద మోస్ట్ ఆక్వర్డ్ పర్సన్ హియర్, బట్ థ్యాంక్స్ సింధు. నువ్వు నాకంటే ఆక్వర్డ్గా మాట్లాడమంటున్నా. ఐల్ బి మోర్ ఆక్వర్డ్ నౌ. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అప్ అ ఫిల్మ్. సార్ కొద్దిగా మైక్ దగ్గర ఇంతకు మించి పెట్టుకోలేను, ఆల్రెడీ హార్ట్ బీట్ 120లో ఉంది, చాలా నర్వస్ ఉంది. అండ్ సుధీర్ అన్న హీ డెంట్ కమ్ ఇన్ ద లాస్ట్ మినిట్. మనకి ఈవెంట్ లాస్ట్ మూమెంట్లో చెప్పారు. అండ్ నేను ఫస్ట్ ఫోన్ చేసిన ఆయనకు మాత్రమే. ఐ జస్ట్ లెఫ్ట్ మై టెక్స్ట్, హీ సెడ్ విల్ కమ్, హీ డెంట్ కమ్ ఇన్ ద లాస్ట్ మినిట్ పర్ సే. అండ్ శ్రీరామ్ గారు అన్న, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్డ్ హిమ్. ఆయన ఒక జానర్ చేసి మళ్ళీ రిపీట్ చేయడు. హీఈస్ అ వెరీ యూనిక్ స్టోరీ టెల్లర్. థ్యాంక్స్, నా సినిమా గురించి బాగా చెప్పారు. అండ్ సన్నీ, రుతిక అందరికీ థ్యాంక్స్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్. ఇంతకు మించి నేను చెప్పలేను, సో అడగండి. అండ్ శివ, నితిన్, ఈ ఫిలిం నేను వీళ్ళని నమ్మే తీసాను. అండ్ యాక్టర్స్ లేకుండా దిస్ ఫిలిం వుడ్ హ్యావ్ బిన్ ఇంపాసిబుల్. చాలా బ్లైండ్గా యాక్టర్స్ నమ్మి షూట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే లైటింగ్ తక్కువ ఉన్న, ఫ్రేమ్ బాగాలేకపోయినా అయితే ఓకే యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయేవాడిని. అండ్ వైవ రాఘవ్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ. వీళ్ళు సినిమా మొత్తం ఉన్న తను నాకు 5 minutes ఉంటే ఐ ఎంజాయ్ దట్ క్యారెక్టర్. ఆబ్వియస్లీ చాలామందిని మర్చిపోయాను, అందరూ ఇప్పుడే క్షమించేయాలి. మ్యూజిక్ డైరెక్టర్, మధ్యలోకి రావాలా, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి అందరికీ థ్యాంక్స్. ఇంతసేపు మాట్లాడుతాను నేను కూడా అనుకోలేదు. హీరోయిన్ కూడా థ్యాంక్స్. ఇంకెవరినో మర్చిపోయాను, అంతే. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి నిజంగా చాలా ఎక్కువ మాట్లాడారని చెప్పాలి నిజంగా. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ నితిన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. జస్ట్ రీసెంట్గానే తెలుగు నేర్చుకున్నా, సో నా తెలుగు అంత కరెక్ట్గా ఉండదు, సో ప్లీజ్ అడ్జస్ట్. ఈ సినిమా ఇక్కడ నుంచి అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ అండి. వీ నో వాట్ వీ వెంట్ త్రూ. మొత్తం రిషిని నమ్మి చేసాం. కథ ఫస్ట్ 1 line ఫామ్ అయినప్పటి నుంచి ఐ బీన్ ట్రావెలింగ్ విత్ రిషి. గ్రే టౌన్ అండ్ ఆర్ఆర్ఈ రోన్ 2 షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది చూసి యూనో ఆఫ్టర్ దాట్ వీ గాట్ కనెక్టెడ్. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. జస్ట్ ఒక 1 line తీసుకొని కేరళకి వెళ్ళి వితౌట్ ఎనీ బడ్జెట్ ఒక ప్రోమో షూట్ చేసాం, ఒక పిచ్ ట్రైలర్ షూట్ చేసాం. అది చూసి ప్రొడ్యూసర్స్ వచ్చారు. స్లోలీ ఫిల్మ్ గాట్ ఫండింగ్. ఒక చిన్న సినిమాలా స్టార్ట్ అయింది. ఎవ్రీ డే ఆఫ్టర్ షూట్ రిషి ఎడిట్ చేసేవాడు. నైట్ ఆ రోజుది ఫుటేజ్ అంతా నైట్ ఎడిటింగ్ అయిపోతుంది. నైట్ ఒక 9:30-10కి అందరినీ రూమ్ పిలిపించి చూపిస్తాడు, ఇంక్లూడింగ్ మ్యూజిక్. సో మ్యూజిక్ రెఫరెన్స్ మ్యూజిక్ కూడా యాడ్ చేసి ఎడిట్ చేసి ఎంటైర్ సీన్ చూపిస్తాడు. ఇట్స్ సచ్ అ ఫైనెస్ట్
ఫిల్మ్ మేకర్. స్క్రిప్ట్లో ఉన్న క్లారిటీ అండ్ ద క్లారిటీ దట్ రిషి హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అమేజింగ్. జస్ట్ రిషిని నమ్మి చేస్తే వర్కౌట్ అయిపోతుంది అనే నమ్మకం మాకు ఫస్ట్ డే షూట్లోనే వచ్చేసింది. సో కీప్ ఇట్ గోయింగ్ రిషి. మా ప్రొడ్యూసర్స్ ఒక కంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ వర్క్ అవుతుంది అని నమ్ముకొని దే కేమ్ అండ్ దే పుట్ దేర్ ఫండ్, దే పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. విశ్వప్రసాద్ గారు, ఎంటైర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ అండి, సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. మూవీ చూశారు అండ్ దే జస్ట్ లవ్ ద కంటెంట్. స్వాగ్ అండ్ విశ్వం ఇలాంటి కంటెంట్ బేస్డ్ కమర్షియల్ అన్ని రకమైన సినిమాలు తీస్తారు. దే కమింగ్ ఫార్వర్డ్ అండ్ పికింగ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దట్స్ అవర్ బిగ్ ఫస్ట్ సక్సెస్. సో అక్కడే మాకు తెలిసిపోయింది సినిమా విల్ వర్క్అవుట్ అనేది. ప్రీమియర్స్ వేసాము, ప్రతి ప్రీమియర్లో మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వీ సెంట్ ఇట్ టు ఫిల్మ్ ఫెస్టివల్స్. వెళ్ళిన ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్లో మినిమం సెలెక్షన్ అయినా వస్తుంది సినిమాకి. అండ్ ఇట్స్ అ వెరీ యూనివర్సల్ సబ్జెక్ట్, సో అందరికీ చాలా నచ్చుతుంది. I want to mention about the music director Nix Lopez. He gave life and soul to this film. Background music kani, songs kani, it has come out really well. My DOP Fahad, this is his first film. In Tarvata he did Hostel Days and web series and Dead Pixel and web series chesadu, but this is his first film that he shot. You know, oka first film cameraman vachi, you've got very limited equipments, very limited space lo oka output pull cheyalante he did an amazing job. Rishi was behind him, Rishi was behind everything, but ma technicians, we got really strong technicians, so chala baga vachindi. And the direction team, Nagendra, Shinaz, Faisal, the entire direction team, sorry, in my pair marchipoyinte, please excuse me, but the entire direction team, 18 days, like we started Kerala schedule 18 days lo chart chesam, but it got finished in 16 days. So 16 days lo ప్లాన్ డేట్స్ కంటే తక్కువ నెంబర్ ఆఫ్ డేస్లో ఫిల్మ్ కంప్లీట్ చేశాడు బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్ వర్క్. సో ఇలాంటి ఒక మంచి టీంతో ఒక మంచి సబ్జెక్ట్తో ఒక మంచి సినిమా రాబోతుంది. తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ కంటెంట్ ఫిల్మ్స్. ఐఎమ్ 100% షూర్ దిస్ ఫిల్మ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యూ విల్ ఆల్ లవ్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ October 25th. థ్యాంక్ యూ. Thank you so much, Nitin Garu. Thank you. And now I request an extraordinary journey from 720 pixel to 70 mm and bold ani characters and ఏ పాత్ర అయినా సరే నేను కెమెరా ముందు ఉండాలి, తెరపైన కనిపించాలి అని చెప్పేసి చాలా కష్టపడి 12 to 13 years of struggle and ఈ రోజు మీరు హీరోగా కనిపించబోతున్నారు. శివ గారు, మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడటానికి రీజన్ మా డైరెక్టర్స్ అండ్ మా ప్రొడ్యూసర్లు సుకుమార్ గారు, సింధు. అండ్ లిటరలీ ఫిలిం చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే రేపొద్దున్న అంటే పరిస్థితులు అన్నీ సహకరిస్తే సార్ ప్రసాద్ సార్ నేషనల్ అవార్డు కొడతాం సార్. వాళ్ళన్నీ సహకరిస్తే అన్నీ కరెక్ట్గా వెళ్తే నేషనల్ అవార్డు తీసుకురావచ్చు సార్ ఈ సినిమా త్రూ. అండ్ ఎవ్రీ యాక్టర్ పెయిన్ అండి ఇది. అండ్ ఇలాంటి ఒక ఐడియాలజీకి మా ప్రొడక్షన్ హౌస్లు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ సపోర్ట్ చేసినందుకు. మేము యాక్చువల్లీ ప్లాన్ చేసినప్పుడు ఇది చాలా చిన్న సినిమా అండి. చిన్న సినిమా ఏంటి 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 అనుకుంటున్న ప్రాసెస్లో ఒక సంస్థ ముందుకు వచ్చిందండి, దాని పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వప్రసాద్ గారు. సార్ మీరు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు, ఐ మీన్ దసపల్ల వరకు కూడా వచ్చేది కాదు సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి మా సినిమాని సపోర్ట్ చేసేందుకు మీకు మీ సంస్థకి చాలా రుణపడి ఉంటామండి మేము. అండ్ చాలా మంచి సినిమా అండి ఇది. October 25th మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ నన్ను నితిన్ని మీరు సినిమా చూసిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. చాలా ఫీల్ గుడ్ ఫిలిం అండి ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్
విశ్వప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు కనుక లేకపోయింటే మేబీ ఈ సినిమా మాకు తెలిసి ఉండేది కాదు ప్రేక్షకులకు అంత ఈజీగా. ఇంతక సింధు గారు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని గుర్తించి మీరు ప్రజెంట్ చేస్తున్నందుకు. అండ్ అతి త్వరలో పిఎంఎఫ్లో కుదిరినంత ఫాస్ట్గా 100th మూవీ చేయాలి అని చెప్పేసి మీరు ఒక సంకల్పం పెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరికి నమస్కారం అండి. సో నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయము. నేను ఒక టెక్ కంపెనీ రన్ చేస్తాను. నాకు ఫిలిం మీద చాలా ప్యాషన్ ఉందండి. ఫిలిమ్స్ చేయాలంటే ఒకటి ప్యాషన్ ఉంటే చాలదు, మనీ ఉంటే చాలదు, నువ్వు ఎలా చేయాలో చూపించాలా అన్నది చాలామంది చెప్పినారు. సో ఫస్ట్ నేను ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని చెప్పి ఒక ఫిలిం, అంటే ఒక ఫీచర్ ఫిలిం చేశాను. అది కూడా చాలా ఫిలిం ఫెస్టివల్స్లో సెలెక్ట్ అయింది, అవార్డ్స్ వచ్చింది. బట్ అది మెయిన్ స్ట్రీమ్లో రిలీజ్ చేయలేకపోయినామండి. సో దాని తర్వాత లక్కీగా అంటే నాకు రన్ చేసిన టెక్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ పెట్టి ఫిలిమ్స్ తీయడం జరిగింది. దట్ వే ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ టు రిలీజ్ ఫిలిమ్స్. నాకు ఈ మూవీ నరుడు బతుకు నటన గురించి మా టీమ్ అంటే వాళ్ళు ఇనిషియల్గా చూసి చెప్పినప్పుడు అది నేను ఈ ట్రైలర్ టీజర్ చూసి సింధు అండ్ సుధీర్ ఇద్దరినే కదా కలిసింది ఫస్ట్. సో ఆ ట్రైలర్ చూపెట్టినప్పుడు సేమ్ వే వాళ్ళు అంటే ఫిలిం ఫెస్టివల్స్కి ప్రజెంట్ చేస్తున్నాము, మేము రిలీజ్ చేయాలన్నప్పుడు ఐ థాట్ అంటే నేను ఫేస్ చేసింది దే షుడ్ నాట్ ఫేస్ అని. వెన్ దే వాంట్ టు ప్రజెంట్ నేను చేయగలిగింది జస్ట్ గివింగ్ ఎ స్మాల్ పుష్. అందరు ప్రేక్షకులు దీన్ని చూసి మీడియా దీన్ని అంటే మార్కెట్లోకి తీసుకెళ్ళి దీన్ని ప్రమోట్ చేయాలని కోరుతున్నాను అండి. ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఈ సినిమాని గెస్ట్గా వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మీరు ఇందులో భాగమైనందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. అండ్ అంటే అంతే కదా, ఆపేయమంటారు సార్? ఆల్రెడీ ఏవి చేశారు కదా, ఇంకేం పోగొడతారులేండి. యా, అందరికి నమస్కారం. ఫస్ట్లీ విశ్వప్రసాద్ గారిని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఒక 10 years బ్యాక్ ఫస్ట్ టైం ఆయన కలిసాను యూఎస్లో. యాక్చువల్లీ అప్పటికి ఆయన ఇండస్ట్రీ గురించి కానీ ఏమీ తెలియదు. ఏదో 1-2 షార్ట్ ఫిల్మ్స్ ఏదో చేశారు. కానీ ఆయన యాక్చువల్లీ ఫస్ట్ ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చింది నాకే. సో ఇట్స్ నైస్ టు సీ. ఏంటంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాం. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే కనుక హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు. అంటేనే ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సీ హిస్ జర్నీ టు వాట్ ఎవర్ ఈస్ అచీవ్ టిల్ నౌ. థ్యాంక్ యూ సో నైస్ టు సీ యూ హియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిషి కూడా నాకు కథ చెప్పాడు. యాక్చువల్లీ నేను చాలా కథలు వింటూ ఉంటాం. ఆల్మోస్ట్ ఒక నెలలో చూస్తే ఒక 10-15 ఉంటాయి వినేయి. ఇంకా పిచ్ డెక్ చదివేది అంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ తను చెప్పిన కథ నాకు ఇంకా గుర్తుంది. సో అప్పుడే ఐ ఫెల్ట్ ఏదో ఉంది కుర్రోడ్లో అని చెప్పి అనుకున్నాం. కానీ మరి ఆ టైంలో ఆ స్టోరీ సెట్ అవ్వలేదు నాకు. ఆ క్యారెక్టర్ పేరు కూడా గుర్తుంది, రిషి కదా. సో ఐ కెన్ సీ దట్ స్పార్క్ ఇన్ హిమ్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసిన ఫీల్ వచ్చింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ రిషి. ఐఎమ్ ఈగల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ యువర్ కెరియర్ షేప్స్ అప్ అండ్ ఆల్. అండ్ ఈ సినిమా లీడ్ క్యాస్ట్ శివ. ట్రైలర్ మొన్న ఒకసారి ట్రైలర్ చూసినప్పుడు దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ వస్తుంది తంది. సో అంటే వాళ్ళ నాన్నగారు ఒక ఆర్ట్ డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తున్నారు అని చెప్తూ జరిగింది. ప్లస్ ఆయన సపోర్ట్ లేకుండానే ఆయన ఇంతవరకు వచ్చారని చెప్పి తెలిసింది. అండ్ తర్వాత నేను అదే ఇంటర్వ్యూలో కింద ఫోటో కూడా వేశారనమాట వాళ్ళ నాన్నగారిది. సో యాక్చువల్లీ నేను ప్రభాస్ సెట్లో ఉండేవాడిని. అంటే ప్రభాస్ షూట్ చేసేటప్పుడు స్టార్టింగ్ తన ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ కంటిన్యూస్గా తన సెట్లోనే ఉండి కబుర్లు చెప్పుకుంటుంటే ఐ స్టిల్ రిమెంబర్ మీటింగ్ హిస్ డాడ్ అప్పుడు అక్కడ. సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఐ కెన్ మేక్అవుట్ తను స్వతహాగా తనే కష్టపడి పేరు తెచ్చుకోవాలని చెప్పి తన ఇంటెన్షన్ అని చెప్పాడు. ఇట్స్ వెరీ నైస్ టు సీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శివ. అండ్ నితిన్ గారు, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ నా ఫీలింగ్.
యాక్చువల్లీ ఇందాక నేను వచ్చినప్పుడు ఆ ట్రైలర్లో కొన్ని మలయాళం డైలాగులు చూసినప్పుడు నా ఫస్ట్ సినిమా గుర్తొచ్చింది. ఏమై చేసావేలో నా ఫస్ట్ డైలాగ్ మలయాళంలో చెప్పాలన్నమాట. నాకు ఎప్పుడో పొద్దున ఇచ్చారు, సాయంత్రం షూట్ చేస్తా అని చెప్పారు. నాకు పెద్ద ఒక 1 పేజ్ డైలాగ్ మలయాళంలో. ఐ కుడెంట్ సే ఇట్. ఆఖరికి గౌతమ్ మేనన్ గారు కొద్ది ఇంగ్లీష్ యూజ్ చేయండి పర్వాలేదు ఈ క్యారెక్టర్కి అని చెప్తే ఇంగ్లీష్లో కొన్ని మేనేజ్ చేశాను అనమాట. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ తెలుగు అతను మలయాళం భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకున్నా. ఇందాక వేరే డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు దెన్ ఇట్స్ వెన్ ఐ మేక్ అవుట్ మలయాళం అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం అతనికి తెలుగు ఎంత కష్టం అనేది మనకు అర్థమవుతుంది. అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యూలో కూడా చూశాను. సో అది కూడా చాలా టెరిఫిక్గా చేశారు, చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ దానిలో. అండ్ శివ అండ్ నితిన్, ఒకవేళ నా సినిమాలో ఎక్కడైనా సరే ఒక మంచి యాక్టర్ కావాలి అంటే నేను ఫస్ట్ మీ ఇద్దరు పేర్లే చెప్తాను, ఆ డైరెక్టర్కి సజెస్ట్ చేస్తాను. బికాస్ ఐ బిలీవ్ యువర్ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు అని నేను నమ్ముతున్నాను. అండ్ అండ్ రెస్ట్ ఆఫ్ సన్నీ ఇందా చెప్తున్నాడు, అంటే అది పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అది ఏంటంటే అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇంటర్వ్యూ ఆడిషన్స్కి పిలవరు అనేది నేను కోరుకుంటున్నాను. ఆడిషన్స్ పిలవండిరా బాబు అని. బికాస్ నాట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోట్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్ వోంట్ బి సో ఈజీ. అట్ ద సేమ్ టైం నేను 2 ఫెయిల్డ్ ఆడిషన్స్ చెప్పాను. అదే కృష్ణవంశీ గారిది అండ్ ఇంకోటి ఆనందం ఫిల్మ్కి. ఇన్ అవే ఇట్స్ అ ఫెయిల్డ్ ఆడిషన్. బట్ నా సక్సెస్ఫుల్ ఆడిషన్ ఏంటంటే భాగీ సినిమాకి నన్ను పిలిచారనమాట. అండ్ వాళ్ళకి పలానా బ్యాక్గ్రౌండ్ అని కూడా తెలియదు, నేను చెప్తేనే తెలిసింది వాళ్ళకి. సో ఆడిషన్ అది పాస్ అయ్యాను. నువ్వు అంటే నాకు హార్ట్లో ఒకటి టూ మచ్ పాజిటివ్ బ్రో. థ్యాంక్ యూ. పర్సనల్గా ఉంది. అయ్యో వాళ్ళు ఉంటారు, ఇందాక రాగానే చెప్పింది ఆమె ట్రోల్ చేస్తారు రెడీగా ఉండని. సో యువర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు మనీ బ్రో. అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. సరే, కలర్ బాగుంది. మళ్ళీ వెళ్ళాక హెయిర్ కలర్ బాగుంది. ఓకే, October 25th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ ఇట్. అంటే అందరూ అంటున్నారు పిలిచిన వెంటనే వచ్చేసానని చెప్పి, అది దానిలో ఒక సెల్ఫిష్ రీజన్ కూడా ఉంది. అంటే మనం జనరల్గా ఒక సంవత్సరంలో చూస్తే కనుక ఒక 6-7 పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవ్వాలంటే మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమా యూస్ చేస్తున్నాను, సో సారీ, బట్ ఐ మెంట్ మీడియం బడ్జెట్ సినిమాలు, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నిలిపేది. సో October 25th ప్లీజ్ డూ వాచ్ ఇట్. నాకు ట్రైలర్ అనే కాదు, మీరు ఎంచుకున్న ట్రాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ముందే ఫెస్టివల్స్ కన్నిటికి పంపించి దాని తర్వాత థియేట్రికల్ రిలీజ్కి వస్తున్నారు అంటేనే ద పాత్ యూ చూజన్ థియేట్రికల్ రిలీజ్కి సంథింగ్ మిమ్మల్ని వేరే రెగ్యులర్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి సెపరేట్ అని చెప్పి ఐ గెట్ దట్ ఫీలింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో. Good luck. And the other producer who is watching this also, good luck. Yeah. Thank you each and everyone for gracing this event. Thank you so much everyone. So, director garu inka maatladalanukuntunnara? ఇందాక మార్కెటింగ్ అండ్ డిజిటల్ టీమ్ మర్చిపోయాను. ఫ్రెండ్స్ అండ్ మై వాళ్ళే ఇంపార్టెంట్. చెప్పలేదంటే మళ్ళీ పబ్లిసిటీ చేయలేదంటే. సందీప్, నేను పేరు చెప్పా, ఎక్కడ సందీప్ వెళ్ళిపోయాడు. సో యా, ఐ ఫర్గాట్ మై మార్కెటింగ్ అండ్ డిజిటల్ టీమ్. ఫ్యామిలీ టు, నేను మా ఫ్యామిలీ లేకపోతే సినిమా కాదు ఆమ్లెట్ కూడా చేయలేను. అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, దే హెల్ప్ మీ అ లాట్ టు రీచ్ హియర్. సో దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. అంతే. Thank you Andy, thank you so much, and thank you so much each and everyone for being here. And alage నరడి బతుకు నటన ఈ October 25th థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో సినిమా ప్రియులందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్మ్ ఫెస్టివల్లో 60+ అవార్డ్స్ని గెలిచింది ఈ సినిమా. అండ్ వన్స్ అగైన్ ఈ ఈవెంట్ని ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసింది శ్రేయాస్ మీడియా, భారత్ #1 ఈవెంట్, మూవీ ప్రమోషన్ ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ. అండ్ వన్స్ అగైన్ KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రజెన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ నరడి బతుకు నటన, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, అండ్ అలాగే జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలరీ, అండ్ హెల్త్ పార్ట్నర్ Yoda Diagnostics, and music is on Tips Telugu, and this event is organized by Shreyas Media. Thank you so much everyone. Thank you. పెళ్ళంటే డుమ్ డుమ్ టక్ టక్ మేళం.
విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. ఏ సెలబ్రేషన్ అయినా సరే, ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా కేఎల్ఎం ఖచ్చితంగా. KLM Fashion Mall. Keep loving them. ముహూర్తం టైం అవుతుంది. అన్ని రెడీయా? అన్ని సిద్ధం. తలంబ్రాలు? ముత్యాల తలంబరాలు. బట్టలు? పట్టు పీతాంబరాలు. మరి నగలు? ముచ్చపు టీక, మణిపాసికం, బుట్టకమ్మలు, ముక్కు పొడక, పచ్చల హారం, రత్నాల గాజులు, వజ్రాల బట్టాణం. ఇక మన పద్మావతి దగదగలాడిపోతుంది. దివిలోనైనా భూమిలోనైనా బేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది. బేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోధా టీం వాళ్ళు మనం ఎక్కడున్నా వచ్చి ఫ్రీగా యోధా హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా టెస్ట్ కి కావాల్సిన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ పెళ్లి పెళ్ళంటే డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ అండ్ కేఎల్ఎం. ఏ సెలబ్రేషన్ అయినా సరే, ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా కేఎల్ఎం ఖచ్చితంగా. KLM Fashion Mall. Keep loving them. ముహూర్తం టైం అవుతుంది. అన్ని రెడీయా? అన్ని సిద్ధం. తలంబ్రాలు? ముత్యాల తలంబరాలు. బట్టలు? పట్టు పీతాంబరాలు. మరి నగలు? ముచ్చపు టీక, మణిపాసికం, బుట్టకమ్మలు, ముక్కు పొడక, పచ్చల హారం, రత్నాల గాజులు, వజ్రాల బట్టాణం. ఇక మన పద్మావతి దగదగలాడిపోతుంది.
దివిలోనైనా భూమిలోనైనా వేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. చాలా నర్వస్గా ఉంది. అబ్బాయి నచ్చలేదా? 2 years లవ్ సార్, కానీ ఏదో భయం. సడన్ గా ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, ఇంట్లో మనుషులు మారుతారు. ఈ ఇంట్లో ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉంటుందంటారా? ఈ డైమండ్స్ ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో 100 అడుగుల లోతుల్లో పుట్టి నీ మెడలో ఒదిగిపోయాయి. నీ విలువను పెంచేసి వాటి విలువను ఇంకా పెంచేసుకున్నాయి. పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే. చెరగని ప్రేమ, తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం అవుతుంది, వేగా తోడవుతుంది. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఏమైంది డాడీ? ఎందుకు అందరూ అంత సీరియస్ గా ఉన్నారు? మీ నాన్నమ్మని అడుగు. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉందంటే డాక్టర్ దగ్గరికి పదంటాడు. అక్కడ పోతే టెస్టులు రాస్తాడు. వాటి కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళాలి. వాడు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ మందులు రాస్తాడు. ఆ మందులు తీసుకోవడానికి ఫార్మసీకి వెళ్ళి ఇంటికి రావాలి. తిరిగి తిరిగి చస్తున్నా. ఇక నుంచి నేను కదలనంటే కదలను. కరెక్ట్ నానమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కదలొద్దు. కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నీకేం ప్రాబ్లం లేదుగా? ఎలా? యోదా ఒక్క కాల్ చేస్తే చాలు. క్లినిక్ ఆన్ కాల్ ద్వారా 2 hours లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోదా ఫ్రీ హోమ్ శాంపిల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్స్ ని యోదా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి మెడిసిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్లోనే అన్ని దొరుకుతుంటే ఇంకెందుకు హాస్పిటల్కి? యోదా ఉందిగా, మనకెందుకు బాధ? మనం చేయాల్సిందల్లా 0403535335 కి కాల్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఏదైనా సరే చిటికలో అయిపోవాలి. ఎంతసేపు రా? చిటికలో అయిపోవాలి. అయిపోతుంది సార్, చిటికలో అయిపోతుంది. ఈ జబ్బు నయం అవ్వాలంటే చిటికలో ఎక్కడవుతుంది? రోజులు గడవాలి. చిటికలోనే అయిపోతుంది సార్. ఎలా? యోదా క్లినిక్ ఆన్ కాల్ ద్వారా 2 hours లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోదా టీం వాళ్ళు మనం ఎక్కడున్నా వచ్చి ఫ్రీగా యోదా హోమ్ శాంపిల్ కలెక్షన్ ద్వారా టెస్ట్ కి కావాల్సిన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్ ని యోదా ఫార్మసీ ద్వారా మనం ఉన్న దగ్గరికి ఫ్రీగా డెలివరీ చేసి వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిటికలోనే అయిపోయింది. యోదా ఉంది కదా, ఇంకెందుకు బాధ? మన పని 0403535335 కాంటాక్ట్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి.